జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 13 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేశారు. శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం ఉచిత కళ్లద్దాలు మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ విజయ్, ఉప్పాల రామచంద్రరావు, సురేంద్రరావు, శ్రీరామ్, భిక్షపతి, సునీల్, భోగారవింద్, ఆసుపత్రి సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే కన్ను ముప్పది అన్నది కదా ఆయింట్మెంట్ పెట్టలేరా ఆత్మహత్య ఆయింట్మెంట్ ఈ సర్వే స్టార్ట్ నేనంతా ఏం లేదు. ఎవరే బాబు మీరెవరు ఇది మా మీరెవరు పెట్ట ఎవరేవా ప్రసారం తాజా వచ్చినాడు సిగరపడి కరోనా ఆపరేషన్ చేసి ఎవరో బాగా ముగిపోయింది. కూర్చో 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 దాదా కూర్చో అమ్మా. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. జాగ్రత్త, మంచి కాపాడు. ఏడో గంట ఓకే రైట్ సార్. షుగర్ ఉన్నది. నేను మొదటి ఇద్దరికి ఆపరేషన్ చేస్తే ఇద్దరికి షుగరే ఉండేది. షుగర్ పత్రం కాపాడాలి. వాస్తవానికి షుగర్ వాళ్ళకు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా అటు ఇట్లా అయితేనే పుండ్లు అయితే చీమ వస్తుంది. అంత కాలు ముట్టి కన్ను ముడితే కథం అవుతుంది కన్ను. విన్నావా? అందుకే ఏళ్ళు కన్ను దగ్గర కోడియారు. విన్నావా? స్వెటర్ కూడా నెలకోసారి విడుకోవు. నువ్వు స్వెటర్ ఇట్లా అంటే దానికి మైలు ఉంటుంది. నువ్వు కన్ను ముడితే కంటపోతుంది. జాగ్రత్త. స్వెటర్లు వేసుకోవాలి. ఇట్లా దిష్టి వేయాలి. మీకెళ్ళి వేసి వేసుకోవద్దు. ఆపరేషన్లో అట్లుంటే కూడా మార్చదు. విన్నారా? ఈ రకంగా చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. మీ అందరూ కూడా మాకు మంచి అవకాశం ఇచ్చి చేసినందుకు ధన్యవాదాలు. దీంట్లో మీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఇంకా మేము అన్ని నెల రోజులు 40 రోజులు చూసి రిపోర్ట్లు పంపిస్తే మాకు ఏ ఏడాదికి అత్తే 2000 అత్తే లేకుంటే లేదు. ఒక్కొక్క తీరు బదనాన్ని చెప్తారు రాజకీయాల లక్ష్యంగా. ఇంకా కొందరుగా మోసం చేస్తారు. ఏదో సర్టిఫికేట్ తెచ్చుకుంటే పింఛన్ వస్తుంది అంటారు. మేము ఇక్కడ ఇచ్చేదాంతో రాదు. నేను ఎమ్మెల్యే అయినా డాక్టర్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితేనే అది మొత్తం పోతేనే వస్తుంది. విన్నారా? అట్లా పోవద్దని కోరుకోవాలి. పోయినాక పింఛన్ వస్తే ఏం చేసుకుంటాం. విన్నావా? అర్థమైందా? మంచి కాపాడుకోవాలి. విన్నారా? మా పేరు చెప్పి ఎవరైనా మందులు అమ్మడానికి వస్తారు. అద్దాలు పంపిణీ సార్ అంటారు. విన్నావా? 80% అమ్మదు. మేము పంపం. ఈయన టైం లేదు. మేము ఇక్కడే నీకు అమ్మకపోతుంది. తర్వాత ప్రైవేట్లో వచ్చినప్పుడు కొనుక్కుంటారు రిజర్వేషన్. కానీ ఆపరేషన్ అప్పుడు నిన్న ఫ్రీగా ఇచ్చినాం, ఇలా కూడా ఫ్రీగానే ఇచ్చి పంపిస్తాం. ఇక వేరే మందులు వాడుకోవాలి. షుగర్, బీపీ అన్నీ వాడుకోవాలి. ఏది ఆపదు. ఆ మందులకు వాడుకోవాలి. దవాఖానలో చూపించుకోవాలి. మీరు మళ్ళా ఆదివారం నాడు పొద్దుగాల 7 గంటల వరకు ఇక్కడ ఉండాలి. ఇంతకు ముందుగా కాసారం పేషెంట్ చేసినట్టు చేస్తే మాత్రం ఊపిలేదు. ఎవరొచ్చారు కాసారం పేషెంట్తో? ఎందుకమ్మా అటువంటి ఆపరేషన్ ఎందుకు చేయాలి? మా దగ్గర ఎంత ఇబ్బంది మాకు. మేము మీకోసం ఫ్రీగా ఆపరేషన్లు ఎందుకు చేయాలో చెప్పు. పైసలు మీరు ఎక్కడ చేయించుకోవాలి. లేకపోతే నాకైతే 20,000 పెట్టి మంచిగా పొద్దుగాల 10కి రారి, సాయంత్రం 4 కార్లో పోరు. వినరా? అంతే తప్ప మాకు డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే మా దవాఖాన కూడా నడవాలి. నేను 30 మందికి జీతాలు ఇవ్వాలి. అవి కూడా నడపాలి. విన్నారా? ఇంకేం మీద అందరూ మా అపోజిట్లు బాగా మంచి రాజకీయంలో కదా బుద్ధ చదువుతారు. వేరే డాక్టర్లు చేయాల్సి కదా. ఇక ఎందుకు చేస్తున్నా అంటే భారతదేశంలో ఉన్న ఇంత సూప్ తక్కువ వాళ్ళు ఎక్కడ లేదు. అందుకోసం అని చెప్పి నాతోటి చేతనైనంత నేను చేస్తున్నా. దేవుడు ఇచ్చిన కాడికి ఇది నాదే, ఎదురుగా నాదే, ఇంకేసోటి 5-6 ఉన్నాయి. భగవంతుడు ఇచ్చిన కాడికి. విన్నారా? ఇంకటికెళ్ళి ఉన్నాయి. కాబట్టి అందరు సహకారంతో చెప్తున్నా.
మీరు కూడా నమ్మి వచ్చి నాతో చేయించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. విన్నావా? మా నాయకులు, మా ఆఫీస్ రోటరీ స్వచ్ఛంద సంస్థ కూడా సపోర్ట్ చేస్తారు. అందరూ ధన్యవాదాలు.